పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన రెమ్యూనరేషన్‌పై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. 'ఆదిపురుష్' తర్వాత విమర్శలు ఎదుర్కొన్న ప్రభాస్ అదే బృందం నిర్మిస్తున్న తన కొత్త సినిమా 'ద రాజా సాబ్' కోసం 33% తక్కువ ఫీజు తీసుకుంటున్నట్టు సమాచారం. సాధారణంగా సినిమా కోసం 150,00,00,000 తీసుకునే ప్రభాస్ ఈ సినిమా కోసం 100,00,00,000కే ఒప్పుకున్నాడు అని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. 'ఆదిపురుష్' సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. దాదాపు 600-800,00,00,000 ఖర్చు చేసిన సినిమా విజువల్స్, పాత్రలు, డైలాగ్స్ అన్నీ విమర్శల పాలయ్యాయి. ముఖ్యంగా మితిమీరిన సీజీ వర్క్, మోడరన్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను మైథలాజికల్ సినిమా అనే ఫీలింగ్ లేకపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలే ప్రభాస్‌ను తన తదుపరి ప్రాజెక్ట్‌లో జాగ్రత్త పడేలా చేశాయని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ మధ్యనే విడుదలైన 'ది రాజాసాబ్' ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఒక హారర్ కామెడీ ఎంటర్‌టైనర్. ట్రైలర్ ప్రారంభం ప్రభాస్ హిప్నటిస్ట్ దగ్గర కూర్చొని గతాన్ని గుర్తు చేసే సన్నివేశంతో మొదలవుతుంది. బప్పీ లహరి పాట 'కోయి యహాన్ నాచే నాచే'తో ట్రైలర్‌కు కొత్త టచ్‌ను తెచ్చింది. ట్రైలర్‌లో ప్రభాస్ కామెడీ టైమింగ్, హారర్ ఎలిమెంట్స్, రొమాన్స్ అన్నీ కలిసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కథ ఒక పాత సినిమా థియేటర్ చుట్టూ తిరుగుతుంది. ఒక యువకుడు తన కుటుంబం ఆస్తిని తిరిగి పొందేందుకు ప్రయత్నించగా అర్ధరాత్రి అతనికి తన తాతయ్య ఆత్మ కనిపిస్తుంది. ఈ కథలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకవైపు మనవడు, మరోవైపు అతని భయంకర తాత. ఈ సినిమాలో మలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నయనతార ఒక ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా 2024లో ప్రకటించినప్పటికీ షూటింగ్ లేట్‌గా ప్రారంభమైంది. ముందుగా రాశి ఖన్నా, శ్రీలీల లాంటి హీరోయిన్లు తీసుకుందాం అనుకున్నప్పటికీ చివరికి మాళవిక, నిధి, రిద్దిలతో ఫైనల్ చేశారు. 'ఆదిపురుష్' తర్వాత వచ్చిన తీవ్ర విమర్శలు ప్రభాస్‌ను మార్చేశాయి. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ రెమ్యునరేషన్ తగ్గించుకుని ప్రేక్షకులకు మంచి వినోదం అందించేందుకు 'ది రాజా సాబ్' ద్వారా మరోసారి తన క్రేజ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.